ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా వసంతోత్సవాలు ప్రారంభం. దేవేరి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి విశేష సేవలు. స్నపన తిరుమంజన సేవలో శ్రీ వేదనారాయణుడి అనుగ్రహం. నాగలాపురం టీటీడీ ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. టీటీడీ స్విమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు. న్యూక్లియర్ మెడిసిన్, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలలో అత్యాధునిక పరికరాలు ప్రారంభించి పనితీరును పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఘనంగా శ్రీ గురు దక్షిణామూర్తి స్వామి అభిషేకోత్సవం. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన శ్రీకాళహస్తీశ్వరాలయం. బండవేషంలో చల్లని తల్లికి భక్తుల మొక్కులు. తిరుపతి తాతయ్యగుంట ఆలయంలో జాతర కోలాహలం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి స్నపన తిరుమంజనం, ఊంజల్ సేవ, తిరుచి సేవలను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఉపశమన కైంకర్యంగా నిర్వహించే ఉత్సవాలే వసంతోత్సవాలు. 3 రోజుల పాటు నిర్వహించే వసంతోత్సవాలలో తొలి రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ప్రాంగణంలోని వసంత మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించి ధూపం, దీపం, నివేదన, మంగళహారతులు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము, కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. వేరే నాకు గలిగే
వెంకటేశు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ఇక వసంతోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని శోభాయమానంగా అలంకరించిన అర్చకులు ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. వేదం గానం నాదం సహితంగా కళ్యాణ వెంకన్న ఉభయ దేవేరులతో కూడి ఊంజల్ సేవలు దర్శనమిచ్చారు. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే అంగవించే కృష్ణ మంత్రము అర్జునుడు. ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే వెంకటమైనాకు నబ్బే వెంకటేశు మంత్రము ముంగిట విష్ణు మంత్రము మొగిషుకుడు పఠించే వెంకటమైనాకు నబ్బే వెంకటేశు మంత్రము వెంకటమైనాకు నబ్బే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము. అనంతరం తిరుచి సేవ జరిగింది. పసిడి ఆభరణాలు సుగంధ పుష్పాలతో సుందరంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు దేవేరి సమేతుడై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇన్ని మంత్రమూలకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము ఇన్ని మంత్రమూలకెల్ల ఇందిరానాథుడే గురి పన్నినదిదియే పరబ్రహ్మ మంత్రము నన్ను గావగలిగే పో నాకు గురుడియగాను నన్ను గావగలిగే పో నాకు గురుడియగాను వెన్నెల వంటిది శ్రీ వెంకటేశు మంత్రము. తిరుపతి జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం అనంతరం ఊంజల్ సేవలను వేడుకగా నిర్వహించారు. నాగలాపురం పుణ్యక్షేత్రంలో శ్రీ వేదనారాయణ స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వటం విశేషం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న నాగలాపురం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన గురువారం స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు.
నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 7వ రోజైన గురువారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఊయలపై శ్రీ వేదనారాయణ స్వామివారిని అర్చకులు సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి ఆగమోక్తంగా ఊంజల్ సేవను నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను చేకొని పవళింపుచునొక శిశువై వడి తేలాడిన శ్రీకాంతుడి తడెపో శ్రీ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యుత్తమ వైద్యశాలగా ప్రసిద్ధి చెందిన స్విమ్స్ ఆసుపత్రి ప్రతిరోజు వేలాది మంది రోగులకు సేవలను అందిస్తూ ఎంతో ప్రసిద్ధి చెందింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న స్విమ్స్ ఆసుపత్రిలో విభాగాల వారీగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఏర్పాటైన స్విమ్స్ ఆసుపత్రి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ భక్తులకు నిరుపమానమైన సేవలు అందిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రిలో ప్రతిరోజు వేలాది మంది రోగులు వైద్య సేవలను పొందుతున్నారు. స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇతోధికంగా ఆర్థిక సహకారం అందిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే స్విమ్స్ ఆసుపత్రిలో శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలను రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకోగా పాలక మండలి సభ్యులు, స్విమ్స్ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం స్విమ్స్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో చైర్మన్ పాల్గొన్నారు. అనంతరం చైర్మన్కు పండితులు వేదాశీర్వచనం పలికి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వివిధ విభాగాల్లో 55 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. ముందుగా న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 18 కోట్ల నిధులతో కొనుగోలు చేసిన పెట్ సిటీ స్కాన్ను చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలోనే ఏర్పాటు చేసిన గామా కెమెరాను చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు ఆ పరికరాల పనితీరును అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్విమ్స్ రేడియాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగంలో టీటీడీ సహకారంతో శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా 29 కోట్ల నిధులతో రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అత్యాధునిక హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలరేటర్ను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. రేడియేషన్ ఆంకాలజీ విభాగం వైద్యులతో చైర్మన్ లీనియర్ యాక్సిలరేటర్ పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో డాక్టర్ల నియామకాలను ఇటీవలే చేపట్టడం జరిగిందని, స్విమ్స్ అభివృద్ధికి టీటీడీ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు టీటీడీ నిర్వహిస్తున్నటువంటి
ఈ సిమ్స్ హాస్పిటల్లో నూతన అధ్యాయం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూషన్ సిమ్స్ జాబితాలో చేరింది. గతంలో 1 సంవత్సరం క్రితట నేను ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు మన డాక్టర్స్తో అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ అవి కావాలా ఇవి కావాలని అడగటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఐవి సుబ్బారావు గారు అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు అద్భుతమైనటువంటి ఏదైతే 3 ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించింది సుమారు 55 కోట్ల పైనే వెచ్చించి ఈ ఎక్విప్మెంట్ తేవటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చాలా ఉపయోగపడే విషయం. ఈ రోజుల్లో రోజుకి క్యాన్సర్ పెరిగిపోతున్నటువంటి ఈ దశలో ఇలాంటివి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించాం. ఏదైతే 3 ఎక్విప్మెంట్స్, ఒకటి హై ఎనర్జీ అడ్వాన్స్ యాక్సిలేటర్ ఒకటి, అట్లాగే పెట్ స్కాన్ ఒకటి, ఒక గామా కెమెరా ఒకటి. ఈ 3 కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ కమిటీ సిఫార్సు మేరకు దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుంది. టీటీడీ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీదట కూడా ఎన్నో చేయాలనేటువంటి మా బోర్డు నిర్ణయం ఇది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఇది త్వరలో మనం కంప్లీట్ చేసుకోగలిగాం. అదేవిధంగా ఈ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ ఏది కూడా ఉందో అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. బెస్ట్ హాస్పిటల్ అంటే ట్రీట్మెంటు చాలా తక్కువ ధరతో మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఉపయోగపడతాయి. దీనికి ముఖ్యంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి డైరెక్టర్ ఆర్వి కుమార్ గారికి, వారి టీంకి టీటీడీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇంత త్వరలో ఎక్విప్మెంట్ తెప్పియటం, ఇన్స్టాల్ చేయటం, ఏదైతే సేఫ్టీ పారామీటర్స్ ఉన్నాలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ చేయటం అనేది ఒక మహా అద్భుతం. దాన్ని మన హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో స్విమ్స్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలను అందించడమే కాకుండా బోధన, పరిశోధన, విస్తరణ అంశాల్లో అగ్రగామిగా నిలుస్తోందని తెలియజేశారు. శ్రీ ఎన్టీఆర్ గారు 30 ఏళ్ల కింద స్థాపించినటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ విశ్వవిద్యాలయం క్రమక్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరుకుంది. గత 30 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 450 కోట్లతో ఇక్కడ ఈ హాస్పిటల్ని సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మన ఈసారి గవర్నమెంట్ మారాక, కొత్త బోర్డు ఏర్పడ్డాక గౌరవ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగనంతగా స్విమ్స్ యొక్క అభివృద్ధి శరవేగంగా జరగటం సంభవించింది. దాదాపు 600 కోట్లతో అనేక భవన సముదాయాలు మనం నిర్మించుకున్నాం. అలాగే 6 నెలల కింద ఎంఆర్ఐ సిటీ స్టిమ్యులేటర్ అనే 2 పరికరాలను ఏర్పరచుకున్నాం. ఇప్పుడు దాదాపు 60 కోట్లతోటి ఈ 3 పరికరాలను కూడా ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. అలాగే మరి 2 నెలల్లో క్యాన్సర్ బ్లాక్ పూర్తిగా తయారై వారి చేతుల మీదుగా మనం ఇనాగ్రేట్ చేసుకుంటాం. అలాగే రాబోయే రోజుల్లో ప్రపంచంలో పోటీ ఎదుర్కోవటానికి సిద్ధంగా మనము రోబోటిక్ సర్జరీకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని, అలాగే సిమ్యులేటర్స్ అని ఉంటాయి, అంటే చదువుకునే డాక్టర్లకు సర్జరీలో ట్రైనింగ్ ఇవ్వటానికి అలాంటి సిమ్యులేటర్స్ని, అలాగే మామూలుగా చదువుకునేప్పుడు ఇంతకుముందు శవాళ్ళ మీద డిసెక్షన్ నేర్చుకునేవాళ్ళు, అలా కాకుండా వర్చువల్ డిసెక్షన్ రూమ్ అనేటువంటి కాన్సెప్ట్ని అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి పూర్తి ప్రోత్సాహంతో స్విమ్స్ ఒక అత్యున్నత వైద్య సంస్థగా రూపుదిద్దుకుంటుంది అనటంలో ఏమాత్రం అనుమానం లేదు. ఈ సందర్భంగా ఈ 3 ఎక్విప్మెంట్ కూడా శ్రీ బాలాజీ ఆరోగ్యవర ప్రసాదిని అనే స్కీమ్ కింద వెంకటేశ్వర స్వామి భక్తులు ఉదారంగా ఇచ్చినటువంటి దానాల వల్ల ఏర్పడింది. వారందరికీ కూడా మేము మా స్విమ్స్ కుటుంబం తరఫున పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీటీడీ పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు, పనబాక లక్ష్మి, జి భానుప్రకాష్ రెడ్డి, జానకీదేవి, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, ఇతర స్విమ్స్ అధికారులు పాల్గొన్నారు. టీటీడీ బర్డ్ ట్రస్టుకు హైదరాబాద్ బాలానగర్కు చెందిన నవ్య మార్కెటింగ్ యాజమాన్యం 10,01,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు గుంటూరుకు చెందిన వెంకటకృష్ణ చైతన్య 10,01,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఈ మేరకు దాతల తరపున విరాళానికి సంబంధించిన డీడీలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు పాలక మండలి సభ్యులు నన్నపనేని సదాశివరావు అందజేశారు. ఢిల్లీ మహానగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 7వ రోజైన గురువారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేశారు. తరువాత పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు, కందువ ఇంద్రనీలాల గనివలెను, అందముగా తట్టు పునుగు అలదుకనున్నవాడు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళ తాళాల నడుమ నిర్వహించిన ఊంజల్ సేవలో స్వామివారిని సేవించి హస్తినవాసులు ఆధ్యాత్మిక పారవస్యంతో పులకించారు. ముందరి బలిని తా సొమ్ములు నించుకున్నవాడు, ముందరి బలిని తా సొమ్ములు నించుకున్నవాడు, పొందిన సంపదలకు
పుట్టి నిల్లువలేను పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు పొంచి బంగారు తామెర పువ్వు వలెను మించి అలమేలు మంగ మెడగట్టుకున్నవాడు. భక్తులను చల్లగా కాచి కాపాడే గ్రామదేవత గంగమ్మ తల్లికి భక్తులు బండవేషంలో మొక్కులు తెచ్చుకున్నారు. తిరుపతిలో నెలవైన తాతయ్య గుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర ఉత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువు తీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలను, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా రెండో రోజైన గురువారం భక్తులు బండవేషంలో అమ్మవారిని దర్శించుకున్నారు. మరికొందరు భక్తులు ఆలయ కొడి స్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతి, తాళ్లపాక గ్రామాలలో శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఉత్సవాలలో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. ఈ సదస్సులో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, అన్నమయ్య విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎంకే రాము అన్నమయ్య సంకీర్తనలు, ఆధ్యాత్మికత అనే అంశం, తిరుపతికి చెందిన డాక్టర్ ఈజీ హేమంత్ కుమార్ అన్నమయ్య సూక్తులు, జనజీవనం, తిరుపతికి చెందిన తాళ్లపాక వంశీయులు తాళ్లపాక హరినారాయణాచార్యులు తాళ్లపాక కవులు తిరుమల ఆలయ కైంకర్యం అనే అంశాలపై ప్రసంగించారు. ఇక గురువారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో బెంగళూరుకు చెందిన వి అపర్ణ బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. అనంతరం తిరుపతికి చెందిన డాక్టర్ పి శరత్చంద్ర బృందం ప్రదర్శించిన నృత్యం వీక్షకులకు కనువిందు చేసింది. అలాగే అన్నమయ్య జయంతి వేడుకల్లో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం తిరుపతికి చెందిన డాక్టర్ మాధురి బృందం అన్నమాచార్య సంకీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. అనంతరం తిరుపతికి చెందిన సాయి కిషోరి బోసే బృందం ప్రదర్శించిన నృత్యం నేత్రానందాన్ని కలిగించింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ
గురు దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వెనుతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాధనను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. పుష్పమాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు రథోత్సవంలో రమణీయంగా కటాక్షించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం జరిగింది. ముందుగా అర్చకులు అందంగా తీర్చిదిద్దిన రథం వద్ద ప్రత్యేక పూజాధికాలను పూర్తి చేసి రథబలి సమర్పణ జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు సుగంధ పరిమళ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై ఆలయం వెలుపలకు తీసుకొచ్చి రథంపై వేంచేపు చేశారు. అనంతరం భాజా భజంత్రీల నడుమ రథోత్సవం వైభవంగా జరిగింది. చిన్నారుల కోలాట ప్రదర్శనలు, శ్రీ వెంకటేశ్వరుని వేషధారణలు రథోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తలచిన కొలదే తనలో భావము నిలిపిన కొలదే నేమము. తలచిన కొలదే తనలో భావము నిలిపిన కొలదే నేమము. పలికిన కొలదే పరమగు సత్యము. పలికిన కొలదే పరమగు సత్యము. ఇలనెవ్వరికి ఎప్పుడు లేదు. హరిసేవ ఒక్కటే అనంతము. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.